వందనాలు అన్నయ్య గారు. నా పేరు నరసింహ, నా వయసు 20, మా ఊరు మాధవరం. అన్నయ్య, నా ప్రశ్న ఏంటంటే, మనిషి చావాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవచ్చని జన్యు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అన్నయ్య, వివరించగలరు? నానా, న్యూస్లో వచ్చే ప్రతి చిన్న విషయాన్ని మీరు చదివి మీరు కంగారు పడవలసిన పని లేదు. అందుకనే మనం బైబిల్ చదువుకున్న వాళ్ళం. లోకం వాటి విషయాన్ని చదివి ఏదేదో అయిపోతుంది, కంగారు అయిపోతుందా? అయితే 22 సంవత్సరాల్లో మనమే మరి న్యూస్ ఏంటి ఏమండి? వేటి న్యూస్ అంతా కరెక్ట్ అనుకున్నారా అంటే లేదండి. అసలు న్యూస్ అంటేనే అదొక పెద్ద బోగట్ట. అంటే ఏంటి? టాటా అని చెప్తుంటారు వాళ్ళు. నిజాలు కాదు. న్యూస్ అన్నిటిలోనూ నిజాలు ఉండవు. ఏదో డబ్బు కోసం కక్కుర్తిపడి న్యూస్ ఛానల్ని, పేపర్ని నడుపుకోవడం కోసం ఎక్కడ ఏ వార్త జరుగుతుందా అని ఆలోచిస్తూ ఏమండి బెల్లం చుట్టూ ఏగల్లా ముసిరే వాళ్ళే ఈ న్యూస్ మీడియాకి సంబంధించిన వాళ్ళు. విలేకరులు అంటుంటారు చూసారా? అసలు విలేకరి అంటే సమాజానికి ఒక మంచిని నేర్పించేవాడు, సమాజాన్ని బాగు చేసే చక్కటి వార్తలను ప్రచురించేవాడు. అంతేనే కానీ 2012 డిసెంబర్ 21 అని చెప్పి న్యూస్ ఛానళ్ళని గోల చేయటం వల్ల ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయారు చెప్పండి, ఆత్మహత్యలు చేసుకున్నారు చెప్పండి. నిజం కాదు అదంతా? కేవలం రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయారు, ఓకే, ఆయన చచ్చిపోయారండి సీఎంగా ఉన్నప్పుడు. ఆయన చచ్చిపోయారన్న న్యూస్ని పదే పదే వైలిన్ వీణ వెనకాతలు వాయించుకుంటూ ఏమండి ఆ సాడ్ న్యూస్ అంతా ప్రకటిస్తుంటే అది చూచి బెంగతో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే కదండి జగన్ గారు ఓదార్పు యాత్రకు వెళ్ళారు. లేదా ఆయనకేం పని అన్ని కుటుంబాలను దర్శించడానికి? అంటే ఎక్కడో చనిపోయారంటే పర్వాలేదు, ఆ చనిపోయిన దాన్ని పదే బాధాకరంగా వెనకాతలు ఎందులో మనం అంతా కూడా సంగీతానికి కట్టుబడతాం కదండి, ఆకర్షింపబడతాం. ఆ ట్రాజడీ, ఆ మ్యూజిక్ అది వెనకాతలు వచ్చేసరికి ఇంకాస్త మనిషి మనసు గుబులు బెంగ నిండిపోయి ఆయన చచ్చిపోతే చాలామంది చచ్చిపోయారండి ఆయన అభిమానులుగా. ఒక స్టేట్కి సంబంధించిన సీఎం గారు చనిపోతే ఎంత స్పందన ఉన్నప్పుడు ప్రపంచం అంతా నాశనం అయిపోతుందని ప్రపంచ మీడియా ప్రకటించారు, ఇంక్లూడింగ్ CNN అండ్ BBC. వీళ్ళంతా ప్రకటించినందుకు న్యూస్ మీడియా వాళ్ళు చేసిన ప్రకటనకి ఎంతమంది ఆత్మహత్యలు చేసేసుకున్నారు. కనుక మీడియా వాళ్ళు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అన్న నియంత్రణ మీడియాకు లేదు. ఒక సినిమా వచ్చిందండి, దానికి ఒక సర్టిఫికెట్, యూ సర్టిఫికెటా, ఏ సర్టిఫికెటా, U/A సర్టిఫికెటా ఏదో ఉంటుంది. పెద్దలకు మాత్రమా, చిన్నలకు మాత్రమే ఏదో తెలుస్తుంది వాళ్ళకి. అంటే ఒక వార్త ప్రచురించేటప్పుడు దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంది. న్యూస్ మీడియాకి ఏం బోర్డు ఉంది? నన్ను అడిగితే ఈ దేశంలో ప్రచురింపబడే ప్రతి న్యూస్కి సెన్సార్ బోర్డు అనేది ఉండాలి. న్యూస్ మీడియా సెన్సార్ బోర్డ్. ఏది పడితే అది ప్రకటించేస్తావా? అనాలోచితంగా ఏది పడితే అది ప్రచురించేస్తావా? ఏది పడితే అది వీడియో రూపంలో రిలీజ్ చేస్తావా? ఈ మధ్యన సోషల్ ఛానల్స్ వచ్చేసరికి ఎవరు ఏది పడితే అది ప్రకటించడం మొదలు పెట్టారండి. ఎవరు ఏది పడితే అది ప్రకటించడం నోటుకొచ్చిందల్లా. కనుక అది ప్రభావం చూపిస్తే మనుషుల మీద. అందులో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలా మారిపోయిందో మీకు తెలుసు. వైరల్ అయిపోతుంటుంది, ప్రతిదానికి వైరలే. అంటే అది వైరస్ లాంటిదని అర్థం. వైరల్ అనే పదం వైరస్ నుంచే పుట్టింది. అంటే న్యూస్ మీడియాలో ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రతిదీ వైరస్ లాగా వ్యాపిస్తున్నప్పుడు, అది వైరల్ న్యూస్ అయినప్పుడు అది ప్రమాదకరమైనది. కనుక అలాంటి ప్రమాదకరమైన వాటిని గూర్చి మీరు తొందరపడాల్సిన పని లేదు. న్యూస్ మీడియాలో ఎలా అంటే ఇదిగో తోక అని ఎవడో రాసుకుంటాడు, అదిగో పులు వచ్చేసింది ఇంట్లోకి అంటాడు అంతే. చిన్నప్పుడు మనం చదువుకున్న సామెత. తోకను చూసావు, అది పిల్లి తోక, ఎలక తోక, ఏ తోకో కన్ఫర్మ్ చేసుకోకుండా నువ్వు పులని ఎలా చెప్పేస్తున్నావు దాన్ని? అది విన్నోళ్ళంతా కంగారు మీద పడిపోయి ఎటు పడితే అటు పరుగులు తీసి ఇటు పరుగులు తీసి తొక్కిసలాటలు జరిగే పరిస్థితులు లేవా? ఏమండి? కంగారు వల్ల మనిషి ఎప్పుడు కూడా తొందరపడతాడు. తొందరపాటులో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. అందులో ఆ పరుగులు తీయటంలో ఎక్కడ పరిగెడతాడో తెలియదు, ఎటు వెళ్తున్నాడో తెలియదు. ఆ కంగారులో ఏదో ప్రమాదంలో ఉనిగిపోతాడు. అతను ఎందుకు ఆ ప్రమాదంలోనికి నెట్టాలి? కనుక మీడియా ఛానల్ నియంత్రించే ప్రభుత్వాలు ఏవి? మళ్ళీ ఎవరంటే 4th ఎస్టేట్ అంటారు. 4th ఎస్టేటా? అవును, రాజ్యాంగంలో అంత హక్కు ఎందుకు ఇచ్చేశారు? ఏమండి? ఒక రాజకీయ నాయకుడు భయపడి, ఒక సామాన్యుడు కూడా, సగటు మనిషి దానికి భయపడి. అంటే ఏంటి? ఈరోజు వీళ్ళు ఎలా తయారంటే దాదాలు ఇలా కత్తిగుచ్చి అప్పుడప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద నగరాల్లో దందాలు చేస్తారండి. ఆ దందాల్లో ఆ ధూల్పేట ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారంటే కొట్టు దగ్గరకు రావడం,
కత్తి పెట్టడం మామూలు అంటారు. అంటే భయపెట్టి డబ్బు వసూలు చేయడం అంటారు దాన్ని, దాదాగిరి అంటారు దాన్ని. మరి వీళ్ళు చేసే పని ఏంటి? మీడియా వాళ్ళు చేసే పని ఏంటి? దాదాగిరి. ఎలాంటి దాదాగిరి చేస్తారో తెలుసా అండి? ఎలాంటి దాదాగిరి చేస్తారో తెలుసా వీళ్ళు? ఇదిగో నువ్వు మర్యాదగా మాకు డబ్బులు ఇస్తే సరే సరే, లేదంటే నీ మీడియాలో నీ న్యూస్ ప్రచురిస్తాం. అలా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఏమిటి, మంచి వాళ్ళు, నిష్పక్షపాతమైన మనస్సుతో మంచి వార్తలను అందించే గొప్ప విలేకరులు కూడా లేకుండా పోలేదు. నేను అందరి విలేకరుల కోసం చెప్పట్లేదు ఈ మాట. కేవలం కడుపునే ప్రధానంగా చేసుకున్నది ఒక వ్యాపారంగా మలుచుకున్న జర్నలిస్టుల కోసం నేను చెబుతున్నాను. సత్యం కోసం పోరాడి ప్రాణం ఇచ్చిన జర్నలిస్టులు కూడా ఈ దేశంలో లేకపోలేదు, ఉన్నారు. కానీ అలాంటి మంచి అభ్యుదయ భావాలు అంటారు, మంచి ఉన్నతమైన ఆశయాలు కలిగిన న్యూస్ మీడియా వాళ్ళు ఎక్కడున్నారు? బిజినెస్, ప్రతిదీ బిజినెస్, వ్యాపారంగా మలుచుకొని ప్రజల్ని భయపెట్టి, వాడు నాయకుడైనా భయపడతాడు, ఒక సామాన్యుడైనా భయపడతాడు. ఏమనంటే, ఇదిగో నీ న్యూస్ మా దగ్గర ఉంది, వైరల్ చేయమంటావా, సోషల్ మీడియాలో చేయమంటావా, వేసేయమంటావా, పోస్ట్ పెట్టేయమంటావా? ఒకప్పుడు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ చేసేవి, ఇప్పుడు చివరికి ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో ఒక చిన్న ఛానల్ నడుపుకునేవాడు కూడా బ్లాక్మెయిలింగ్ అనేది స్టార్ట్ చేశాడు. కనుక ఇటువంటి వైరల్ న్యూస్ అంటారు. ఏమండి, ఇంతగా న్యూస్లో ఏముంది? ఆ న్యూస్ పెద్ద పెట్టు బాబు, ఏంటో ఆ న్యూస్ ఏంటో తెలియాలి కదా మనకి. మొన్న డిఎన్ఏ కోసం నేను మాట్లాడాను, ఆ డిఎన్ఏ బొమ్మ ఒకటి వేసాడు మళ్ళా. ఏమనుంది ఇంతగా న్యూస్లో? ఏమని రాశాడు? క్లోజప్ చేయనా? చదువుతారు, ఎందుకంటే వాళ్ళకి కూడా కనబడాలి కదా. కొంచెం క్లోజప్ చేయడానికి అవుతుందా? పుట్టిన మరో 22 ఏళ్లలో దాదాపు చావు ఆప్షనల్. పుట్టినవాడికి మరణం తప్పదని మనకు తెలుసు. మరణాన్ని ఎంచుకునే అవకాశం ఉంటే అదేంటి అనుకుంటున్నారా? మరో 22 ఏళ్లలో మనం చావాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవచ్చని జన్యు శాస్త్రవేత్తలు తెలిపారు. వయస్సు పెరగకుండా తగ్గించవచ్చని. ది డెత్ ఆఫ్ డెత్ అట, మరణానికే మరణం. పుస్తకావిష్కరణలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవడాడు? 2024 కల్లా కేవలం ప్రమాదాల ద్వారానే చావు సంభవిస్తుందన్నారు. జన్యుక్రియ ద్వారా మరణంలో తర్వాత మింగేశారు, మనకు తెలీదు. కనుక ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటి? మనం ఆలోచించవలసింది ఏంటి చెప్పండి? బైబిల్ మనిషి చెప్పేది ఏమాత్రం, మనిషి జ్ఞానం ఏమాత్రం? ఏంటంటే మనిషి చావును ఎంచుకోగలడా? ఇప్పుడు కాదండి, ఇది ఇంచుమించు ఒక పాత చింతకాయ పచ్చడినే మళ్ళీ తీసుకొచ్చారు తెర మీద. ఏమండి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది జైశాలి గారు రాశారు పుస్తకాన్ని. అది జైశాలి సింహగర్జనలో ఉంది. హ్యూమన్ జీనోమ్ శాస్త్రవేత్తలకి సవాల్. అంటే మానవ ఆయుష్కాలాన్ని ఒకేసారి 1000 సంవత్సరాలు పెంచుతానని సవాలు చేశారండి. ఇక దేవుని పని సరి అని కూడా పెట్టారు వాళ్ళు. దేవుడి పని సరా? దేవునికే సవాలా? దేవుని పని సరి అంటే దేవుడు ఇంకేం అనలేడనా? చేతకాని వాడనా? ఏమండి, మనిషికి ఆయువు పోసింది దేవుడు, జన్మనిచ్చింది దేవుడు, బ్రతుకనిస్తుంది దేవుడు. ఇది శాస్త్ర ప్రపంచం నమ్మదు, వాళ్ళు నమ్మరు కనుకనే ఇదిగో ఈ ప్రయోగాల పేరట ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఎప్పటికైనా ఒక విషయాన్ని గమనించండి, దేవుడు నిజమవుతాడు తప్ప శాస్త్రం కాదు. శాస్త్రం పుకార్లు పుట్టిస్తుంది. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ద్వారా మేము మానవ ఆయుష్కాలాన్ని పెంచేస్తామని 90వ దశకంలో చెప్పారండి. 90s అంటారు దాన్ని. 90sలో వచ్చింది ఈ వార్త. మరి ఇప్పుడు ఇది ఒక 23 సంవత్సరాలు, అదొక 90 నుంచి 2000కు ఒక 10 సంవత్సరాలు, ఇంచుమించు 30 ఏళ్ళు, అంటే 3 దశాబ్దాలు దాటాయి. 3 దశాబ్దాలు అంటే 3 పదులు, 30 ఏళ్ళు దాటాయి. ఏం చేశారు? అప్పుడు చెప్పేశారండి, ఏమని? ఆయుష్కాలం పెంచేసుకోవచ్చు అని. అది ఇప్పుడు కాదు కదా. ఏంటి, ఒక బైబిల్ విద్యార్థిగా నేను చెప్పేది ఏంటో తెలుసా? ఇప్పుడు కాదు కదా. మనిషికి ఎన్ని వేల 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 కోట్ల సంవత్సరాలు వచ్చినా, భూమి మీద మనిషి బ్రతికినా వాడికి చావు తప్పదు. ఎలా చెప్పగలను నేను? దేవుడు వాడికి మరణ శాసనాన్ని రాశాడు గనుక, నరులారా తిరిగి రండి అని అన్నాడు గనుక, నరులారా మీరందరూ మంటికి పోవాలి అనే శాసనాన్ని వ్రాసాడు గనుక, మన్నైనది వెనకటి వలనే మన్ను కావాలి. ఏమండి, అయితే శాస్త్రాన్ని అడిగితే మీ బైబిల్ అండి మీరు అలాగే చెప్పుకుంటారు. మీ బైబిల్ అండి
అలాగనుకుంటే శాస్త్రానికి అంతు చిక్కని విషయాలు ఎన్నో బైబిల్ చెప్పింది. శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు తప్పని కూడా బైబిల్ నిరూపించి చెప్పింది. ఏంటవన్నీ? బైబిల్ యొక్క నిజాలు. ఈ సమాజం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. ఏంటా మాట? 89వ కీర్తన 48 ఏమంటున్నాడు చూడండి. 89వ కీర్తనలోనే 48, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? జన్యు శాస్త్రవేత్తల్లో ఎవడైనా 2045 కదండి. ఓకే, ఇంకా దగ్గరలో ఉందా మనకి, మరొక ఇంకో 20 years. లెట్స్ సీ. ఈరోజు ఈ మాట నోట్ చేసుకోండి. 2045 కాదు కదా, 2055 అనా, 2500 వచ్చినా మనిషి అన్నవాడు జన్యుపరంగా ఎన్ని మార్పులు డిఎన్ఏలో చేయనివ్వండి, ఎన్ని మార్పులు చేయనంటే వాడు ఆ రోజు వాడి తాలూకా అభిప్రాయం ఏంటంటే కారకమైన కొన్ని జన్యువులు ఉంటాయి, ఆ జన్యువులు తొలగించేస్తే మనిషికి జబ్బులు రావు. మనిషి మరణం బారిన పడుతుంది జబ్బు వల్లనే అని అనుకుంటున్నాడు. జబ్బుల వల్లనే చనిపోతున్నాడు కాబట్టి జబ్బులే నివారించేస్తే, నువ్వు నివారించగ అసలు జబ్బుల్ని. ఉన్న జబ్బులకే మందులు కనిపెట్టలేకపోతున్నాడు ఇప్పుడున్న మనిషి. ఏమండి, ఈ రోజున్న మనిషి మందులు కనిపెట్టాడా? క్యాన్సర్కి మందు లేదు, ఎయిడ్స్కి మందు లేదు, ఇలా కొన్ని భయంకరమైన ప్రాణాంతకమైన రోగాలకి ఈ రోజుకి మందు కనిపెట్టదు. రోగాలకే మందు కనిపెట్టలేని నువ్వు చావుకు మందు కనిపెడతావా? చావుకు మందు కనిపెడతావా? అది వాడి యొక్క వెర్రితనం. కనుక దేవుడు ఇక్కడ రాస్తున్న మాట ఏంటి? మరణమును చూడక బ్రతుకునేవాడు పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మన్నైనది వెనకటి వల్లనే మన్నవ్వాలి, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం చూడండి ఏమంటున్నాడు. యోబు గ్రంథం 30వ అధ్యాయం 23, మరణమునకు సర్వజీవులకును నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియను. మరణమునకు సర్వజీవులకును నియమింపబడిన, సర్వజీవులకి మరణం నియమించబడింది. అందరూ చావాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. లార్డ్, నేను మొదటివాడను కడపటివాడను జీవించుచున్నవాడను, చనిపోయాను భూమి మీద, కానీ యుగయుగములు సజీవుడుగా ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులను నా స్వాధీనం. అంటే మరణము యొక్క స్వాధీనం యేసు చేతిలో ఉంది. ఎవరు? హూ ఈజ్ హీ? ఆయనేనండి. మరణం నుంచి మనల్ని బ్రతికించి భూమి మీద మరణాన్ని గెలిచిన మహనీయుడు ఆయన. చెప్తున్నాడు ఈ మాట స్వయంగా. అసలు మీ అందరి సర్వజీవుల ప్రాణము ఆయన చేతిలో ఉంది. ఏ జీవి ఎప్పుడు ప్రాణం విడాలి, ఏ మనిషి ప్రాణం ఎప్పుడు పోవాలి అన్నది ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే పాతాళం వశంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఆయన సెలవు ఇవ్వాలి. ఆయన సెలవు ఎప్పుడు? అదే నీ ముగింపు రోజు. అది ఎప్పుడు అనేది మనకు తెలియదు. అది రోగం ద్వారా, ప్రమాదం ద్వారా, వయసు అయిపోవటం వల్ల ఏదో ఒక రకంగా భూమి మీద మరణించక తప్పదు. కనుక మరణించిన వాళ్ళందరూ కూడా పాతాళ వశంలోనికి వెళ్ళాలి. కాబట్టి దానికి టోటల్ సుప్రీం అథారిటీ నేనే అంటున్నాడు ఆయన. కాబట్టి ఇది బైబిల్, ఇది మనం నమ్ముతున్నాం. ఏమండి, ఆయన మాటలు మనం అంగీకరిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. శాస్త్రవేత్తలు అసలు దేవుణ్ణే నమ్మరు. ఇక బైబిల్ ఎందుకు నమ్ముతారు వాళ్ళు చెప్పండి? వాళ్ళకి నమ్మకాలతో పని లేదు. సరే, ఆ పిచ్చి వాళ్ళు ఏదో చేసుకుంటే చేసుకొనివ్వండి వాళ్ళ ప్రయోగాలు. కానీ ముందుగా బైబిల్ని పట్టమని చెప్పేది ఏంటంటే వాళ్ళు ప్రయోగాలు ఫెయిల్ అవుతాయి, వాళ్ళు అందులో విజయాన్ని సాధించలేరు, వాళ్ళు మరణాన్ని మనిషికి నివారించలేరు. కనుక ఇవన్నీ గాలి వార్తలు. ఏమండి, ఆన్ ఎయిర్ అంటారు. ఆన్ ఎయిర్ అంటే ఏంటి? గాలిలోంచి వచ్చే వార్తని. కనుక ఈ గాలి వార్తలను మనం నమ్మవలసిన పని లేదు. ఒక విజ్ఞులు, బైబిల్ విజ్ఞులు అయిన వారు నమ్మవలసిన పని లేదు. అబ్బో ఏదో చేస్తారట, ఏదో సాధించేశారట. ఏం సాధించారు? ఏం సాధిస్తారు? సాధించవలసినవి మనుషుల ప్రయోజనకరంగా ఉండేవి సాధించండి. మనిషికి అంత అన్నం పెట్టేదానికోసం సాధించండి. మనిషికి గూడునిచ్చేదానికోసం సాధించండి. ఏమండి,
మనిషికి ఉన్నతమైన బ్రతుకుతెరువు ఇవ్వడానికి సాధించండి. మానవ ప్రయోజనకరమైన వాటిని గురించి దేన్నైనా సాధించండి. అంతేగాని అసలు మనుష్యుల్నే చావకుండా మేము బ్రతికించేస్తాం అనుకోవడం భారీ అవివేకం అని చెప్పొచ్చు మన మాటలు. ఎందుకంటే బైబిల్ చదివిన వాళ్ళకి లోకం ఎలా ఉంటుందంటే వెర్రితనం. వాళ్ళకి మనం ఎలా కనబడతాం? ఇదంతా ఒక మతం అండి. వాళ్ళకి మనం వెర్రోళ్ళుగా పిచ్చోళ్ళగా మనం కనబడతాం. కానీ పిచ్చి ఎప్పుడు కుదురుతుందంటే వాడు చావాలి, వాడు చస్తే పిచ్చి కుదిరిపోద్ది. ఓకేనా? కనుక దేవుడు చెప్పిన మాటలు నువ్వు నమ్ము. శాస్త్రవేత్తలు అమెరికా వాడు చెప్పాడని, ఎవడో చెప్పాడని, వాళ్ళ జన్యు శాస్త్రవేత్తలని ఎవడైనా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మోసపోని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకంటే గొప్పది బైబిల్. వాళ్ళ జ్ఞానం కంటే ఉన్నతమైనది దేవుడు రాయించిన జ్ఞానం. నా పేరు సాయి. అపవాది పడద్రోయబడినది మహా అగాధములోనే లేదా నరకములోనా? ఒక మూలకు త్రోయబడినదా? మహా అగాధము అన్న నరకం అన్న రెండు ఒక్కటేనా? దయచేసి వివరించగలరన్నయ్య. మీరు చెబుతున్నటువంటి ఎన్నో విలువైన సమాధానాలు విని నేను ఎంతో ఆదరణ పొందగలుగుతున్నానని. వందనాలు. ఓకే నాన్న, దీని గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మరి నువ్వు బహుశా అప్పుడు వినలేదేమో. అపవాదిని గురించి, దేవదూతల రహస్యాల గురించి నేను మాట్లాడాను సండే టాపిక్లో. కనుక అపవాది ముందు పరలోకంలో యుద్ధం జరిగిన వెంటనే ఎక్కడికి పడద్రోయబడింది అంటే భూమి మీదకి పడద్రోయబడింది అని చెప్పాడు. సీక్వెన్స్ చెప్తున్నాను. తర్వాత భూమి మీద నుంచి అగాధం యొక్క తాళపు చెవి పట్టుకుని పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చింది. అది కూడా చెప్పాను ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభంలోని. అది భూమి మీద ఉన్న అపవాదిని తీసుకుని వెళ్ళి అది పాతాళములో బంధించింది. పాతాళం అంటే ఎక్కడుంది? అగాధము అన్నాడు. అగాధం అంటే మీకును మాకును మధ్య అగాధము అన్నాడు. ఇంతకీ అగాధం ఎక్కడుంది? బైబిల్ ఏం చెప్పిందంటే మూడవ ఆకాశము. మూడో ఆకాశంలోనే నెమ్మది పొందు చోటు, నీతిమంతులు ఉండే చోటు, పరదేశు, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిటికి మధ్య అంటే మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి మధ్య ఉన్న ఒక పెద్ద యాబిస్ అంటారు దాన్ని, అంటే అగాధము. ఆ అగాధములో పడద్రోయబడింది అంటే వాటికి అదే నరకం. మనుషులు పెట్టే దగ్గర అపవాదిని దేవుడు పెట్టలేదు. మనుషులను బంధిస్తున్న దగ్గర, ఇప్పుడు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడతారు, పాతాళములో బాధపడుచు అంటే పాతాళం అనగా భూమి యొక్క క్రింది భాగాలు అని అర్థం, లేదా మృతులో ఉన్న లోకము. ఏమండి, లాజర్ గారు కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికే వెళ్ళారు. అంటే పాతాళం అనగానే చెడ్డ ప్లేస్ అని కాదు అక్కడ ఉద్దేశం. పాతాళం అంటే దిగువ లోకము అని అర్థం, ప్రేతల లోకము అని అర్థం. ఆ పాతాళ లోకంలో మన సెక్షన్స్ ఉన్నాయి. ఏంటా సెక్షన్? నీతిమంతులు ఉండే చోట, అనీతిమంతులు ఉండే చోట, లేదా మధ్యలో అగాధమా? అగాధంలో మళ్ళీ చీకటి బిలాలు ఉన్నాయి. దేవదూతలు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టుగా రాయించాడు? పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక మిక్కిలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి వాటిని కావలి ఉంచాడు అని చెప్తున్నాడు. కనుక అపవాది ఎక్కడ బంధించబడింది అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం చదివితే మొదటి వచనం నుంచి అక్కడ ఏమంటున్నాడు చూడండి. పెద్ద సంకెళ్ళు చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి ఒక దేవదూత పట్టుకొని పరలోకం నుండి దిగొచ్చింది. అతడు ఆది సర్పమును, మెయిన్ విలన్ అనగా అపవాది సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు బంధించి అగాధము అంటున్నాడు చూడండి. అగాధము. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్కి మళ్ళీ మనం కొత్త నిర్వచనాలు చెప్పొద్దు, బైబిల్కి బైబిలే చెప్పాలి. మరి అగాధం అనే మాట ఎక్కడ కనబడుతుంది? లోకాసు వార్త 16వ అధ్యాయం. అక్కడ అబ్రహాము గారు ధనవంతుడితో మాట్లాడే సంభాషణలో మనకు అర్థమవుతుంది. ఏమని? 26వ వచనం, లోకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుంచి మీ దగ్గరకు దాటాలనుకునే వాళ్ళు దాటి రాజా భోజాలకుండునట్లును, మీ యొద్ద నరకంలో బాధపడుతున్న వాళ్ళు దాటి అగాధాన్ని దాటి మా దగ్గరికి రావాలనుకుంటే మా రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య, ఇక్కడ చెప్తున్నాడు చూడండి బైబిల్లో, మహాగాధము. మహాగాధము అంటే ఈ అగాధంలో ఎక్కడైతే దేవుడు దానిని నెట్టేశాడో, ఎక్కడైతే దేవుడు దాన్ని బంధించాడో అదే అగాధం. అక్కడ బంధించాడు. కనుక అక్కడ బంధించబడింది, విడిచిపెట్టబడింది. ఆ విడిచిపెట్టబడింది ఏదేం తోటకు వచ్చింది. అక్కడి నుంచి కొంచెం కాలం భూమి మీద అది అవకాశం ఇవ్వబడింది. ఓకే, నువ్వు నీతో పాటు కొంతమందిని నేను అనుమతిస్తున్నాను ప్రేతల లోకం నుంచి, అంటే అపవాది బంధింపబడిన దాని దూతలు. ఎందుకంటే దాంతోపాటు దాని దూతలు కూడా పడద్రోయబడ్డారు. కనుక అపవాదితో పాటు దురాత్మల సమూహాలను కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? మన కోసమే.
తెలిసే విడిచిపెట్టాడంటే అవును మీ అందరికీ తెలుసు, మన కోసమే, మనల్ని పరీక్షించడానికి, మన నిగ్గు తేల్చడానికి, మన విశ్వాసం ఎంతవరకు ఉంటామనేది విలన్ ప్రవేశపెట్టాడు. ఎందుకంటే నువ్వు హీరో అవ్వాలి కాబట్టి. విలన్ లేకపోతే హీరో ఎక్కడి నుంచి వస్తాడు? సో వాడిని విలన్గా ఎందుకు ఉంచాడు అంటే మిమ్మల్ని యూనివర్సల్ స్క్రీన్ మీద హీరోగా చూపించాలని, మీరు వాడిని గెలిచి గొప్పవాళ్ళుగా మీ గొప్పతనాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని అపవాదిని దేవుడు ఉంచడం జరిగింది. కనుక నువ్వు అడిగినట్లుగా యుద్ధం జరిగిన తర్వాత అపవాది పడద్రోయబడింది మహాగాధంలోన నరకములోన అంటే అవును, మహాగాధంలో నరకమున ఒక మూల అన్నాడు. అంటే మహాగాధంలో అపవాదికి సంబంధించిన నరకము. ఇంతకీ నరకం అంటే మంటలా? నరకం అంటే మంటలు మాత్రమేనా? కాదండి. మనం అర్థం చేసుకోవడానికి మానవ భాషలో మనల్ని మండించేది మంటలు కాబట్టి ఇక్కడ నేను వేదన పొందుచున్నాను అన్నాడు. వేదన అంటే ఆత్మను కాల్చడానికి అగ్ని ఏమి సరిపోతుంది చెప్పండి? ఆత్మను కాల్చగలదు అగ్ని? కాదక్కడ. ఒక దగ్గర ఏడుపు అన్నాడు, ఒక దగ్గర కటిక చీకటి అన్నాడు, ఒక దగ్గర నరకము మంటలు అన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు అంటే బైబిల్లో వీటన్నిటి వెనక ఉన్న భావం ఏంటంటే పెయిన్. మంట వలన వచ్చే పెయిన్, చీకటి వలన వచ్చే పెయిన్, దిగులు వలన వచ్చే పెయిన్, ఒంటరితనం వల్ల వచ్చే పెయిన్, బాధ. ఏమండి, భర్త పెట్టే హింసలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎందుకమ్మా చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే అమ్మో ఈ భర్తతో ఈ నరకాన్ని అనుభవించలేకపోతున్నానని అంటే అది మాట వరుసగా. నరకం అంటే రోజు వాడే మంట పెడుతున్నాడని కాదు, వాడు మాటల చేత మంట పెట్టొచ్చు, లేదంటే చేతలతోని వాడు ఆమెను కొట్టొచ్చు, హింసించవచ్చు. అంటే ఈ నరకం అనే పదాన్ని మనం ఎందుకు ప్రయోగిస్తామనేసి అంటే వాడి వల్ల ఆమె అనుభవిస్తున్న పెయిన్, బాధ. కనుక ఆత్మకి ఏం కలుగుతుంది అక్కడ? బాధ. నరకంలో బాధ, పాతాళంలో బాధ. అంటే దేవుని కొరకు బ్రతకని వాళ్ళందరూ కూడా బాధింపబడుదురు. అందుకని ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంటుంది, వాడు అపవాది, అబద్ధ ప్రవక్త, వీళ్ళంతా కూడా యుగ యుగములు బాధింపబడుదురు అంటాడు. చూడండి ఒకసారి, చూడండి ఆ మాట ఎక్కడ ఉందో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుందో చూడండి ఒకసారి, వెతికి నాకు చెప్పండి. అంటే బాధింపబడుదురు అని ఎందుకంటున్నాడు? కాల్చబడుదురు అనట్లేదు కదా. ఎస్, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు చూడండి అన్న. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం, వారిని మోసపరిచిన దెయ్యం ఉంది, అపవాది, మెయిన్ విలన్ వాడు. అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అక్కడ క్రూర మృగం అనేది ఒకటి ఉంది, అబద్ధ ప్రవక్త కూడా ఉన్నాడు. యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అంటే మెయిన్ అక్కడ ఏంటంటే బాధ, పెయిన్. నేరస్తుడితో తప్పు చెప్పించడం కోసం, అంటే నిజం చెప్పించడం కోసం లోనికి వెళ్ళి పోలీసు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఏవో డిగ్రీలు పేరట వాళ్ళు చెప్తారు, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ అని. అంటే వాడు నోటి నుంచి నిజాన్ని కక్కించడం కోసం వాడికి బాధను అప్లై చేస్తారు. అందులో ఐసు మీద పడుకోబెట్టడం, గోళ్ళు మేలు గుండు సూదులు గుచ్చటం, ఏమండి ఇలా చాలా రకాలైన వాడి ట్రీట్మెంట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. అందుకు వాడు బాధను తట్టుకోలేడు. కనుక ఇక్కడ అపవాది మహాగాధములో లేదా నరకములో ఒక మూలకు త్రోయబడిందా? మహాగాధము నరకం అన్న ఒకటేనా అనేసి అంటే ఎస్, మహాగాధంలో దానికి నరకం అది. అపవాది యొక్క నరకం మనుషులున్న నరకం కాదు, మనుషులున్న నరకం వేరు. అక్కడే ధనవంతుడు ఉన్నాడు, తప్పు చేసిన వాళ్ళందరూ అక్కడికే పోతారు. ఏనన్నా? కనుక అపవాది దెయ్యము, అంటే దెయ్యము దాని సైన్యము మనుషులతో కలిసి అది శిక్ష అనుభవించదు. ఎప్పటి వరకు? యేసు వచ్చినంత వరకు. ఇది మనం ఎలా చెప్పగలం అంటారా? చాలాసార్లు మీకు చదివించాను, మరలా ఇంకోసారి చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు ఫైనల్గా ముగింపులో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్నవారిని చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ క్లబ్ చేస్తున్నాను నేను. ఎప్పటివరకు అది వేరేగా తగలబడింది, మీరు వేరేగా తగలబడ్డారు. దాని పెయిన్ వేరు, మీ పెయిన్ వేరు. కానీ ఇక మీదట యేసు వచ్చిన తరువాత మీ ఇద్దరు అందరూ కలిసి ఒకేసారి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అంటున్నాడు. చూడండి, అంటే అప్పటి వరకు నిత్యాగ్నిలోకి వెళ్ళి రాలేదు. అవి టెంపరీ అండి. శిక్ష ఉంది, కానీ ఏంటి ఆ శిక్ష? ఖరారు కాలేదు. ఇంకా ఖరారు కాలేదంటే జైల్లో కూడా అండి ముద్దాయిల్లో కూడా చాలా రకాలు ఉంటారు. అంటే శిక్ష పడిన ముద్దాయిలు, ఏమండి
అలాగే బెయిల్ రాకుండా ఎదురు చూసే ముద్దాయిలు అలా ఉంటారు. అంటే ఎప్పుడైతే వాళ్ళ శిక్ష ఖరారు అవుతుందో అప్పుడు వాళ్ళకి ఒక నంబర్, ఒక సెల్ ఇవన్నీ కేటాయించబడతాయి. మీకు అర్థమవుతుందా? అలాగే అపవాదికి శిక్ష కన్ఫర్మ్, కానీ దానికి టైం ఇవ్వబడింది కదా. భూమి మీదకి రావాలి, మనల్ని పరీక్షించాలి, లేదంటే శోధించాలి. క్షమించండి, పరీక్ష కాదు, అది మనల్ని శోధించాలి. ఈ శోధన మనం తట్టుకోవాలి, మనం నిలబడాలి, దేవుని గెలిపించాలి. అప్పుడు దేవుడు మనకు బహుమతిని ఇవ్వాలి. అందుకోసం వాడిని ఉంచాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేస్తాడంటే ఉన్న వాళ్ళందరిలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, నా పిల్లలైన వాళ్ళు ఎవరు, నా కోసం బాధ అనుభవించిన వాళ్ళు ఎవరు అని మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత వాళ్ళంతా నీతిమంతులు, వాళ్ళందరినీ పరలోకానికి తీసుకువెళ్తాడు. తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా అపవాదికిని మన దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అక్కడికి పంపిస్తాడు. కనుక నాన్న అప్పటి వరకు టెంపరీగా ఇవి శిక్షలో ఉన్నాయి. ఏనా? అర్థమైందా సాయి? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూపించండి. పెద్ద ప్రశ్న. ఏమి రాశారు? వందనాలు అన్నయ్య, నా పేరు శామ్యూల్, మాది వైజాగ్. ఒకప్పుడు నేను దెయ్యాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయి అనుకునేవాడిని. కానీ డాడీ గారి మెసేజెస్, విజయ్ ప్రసాద్ అన్నయ్య గారి మెసేజెస్ విన్నాక ఈ కాలంలో దెయ్యాలు లేవు అని, స్వస్థత వరాలు కూడా లేవని సత్యాన్ని తెలుసుకున్నాను. అయితే రీసెంట్గా TV9 ఛానల్ వాళ్ళు రత్నకుమార్ అనే ఒక పాస్టర్ మనుషులను దెయ్యాలు పడుతున్నాయి, తను వాటిని విడిపిస్తాడని జనాన్ని మోసం చేస్తుంటే అతని మోసాన్ని బయట పెట్టడానికి వెళ్ళి అతని మోసాల్ని బయట పెట్టారు. దీనికి విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు స్పందిస్తూ దెయ్యాలు అనేవి నేటి కాలంలో లేవు అని, ఇలాంటి సేవకులని పిలువబడుతున్నారు, దేవుని పేరుతో సమాజాన్ని మోసగిస్తున్నారని చెప్పారు. అయితే విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు దెయ్యాలు లేవని చెప్పినందుకు ఒక పాస్టర్ గారు వీడియో చేస్తూ దెయ్యాలు లేవు అనేవాడు వెధవా అని సేవకుడిని దూషిస్తూ విజయ్ ప్రసాద్ రెడ్డికి ఎవడు వాక్యం నేర్పించిన పీడి సుందర్రావు వెధవాని దూషిస్తూ దెయ్యాలు నేటి కాలంలో ఉన్నాయని, ఒక కాలంలో ఉండి మరొక కాలంలో ఉండవని బైబిల్ ఎక్కడా చెప్పలేదని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అన్నయ్య, నేను చాలా బాధపడుతున్నాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు తెలియాలని, అంతేగాని ప్రశ్నించే పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. సత్య సంబంధులైన సేవకుల కోసం తప్పుగా మాట్లాడుతున్న ఇలాంటి వారికి నేటి కాలంలో దెయ్యాలు లేవని ఎలా బైబిల్ ద్వారా నిరూపించాలి అని కొంచెం వివరించండి ప్లీజ్. నీ పెద్ద ప్రశ్నలోనే అర్థమైపోయింది, సమాధానం కూడా పెద్దగా ఉంటుందని. ఏనానా? ఓకే, దెయ్యాలు లేవు వాళ్ళు అనుకున్నట్టుగా లేవు. ఈ తేడాను గమనించక నాన్న వాళ్ళు తెలియక అపార్థం చేసుకుంటారు. విజయప్రసాద్ రెడ్డి చెప్పింది రైటే. అంటే ఈరోజు దయ్యాలు పేరట వదిలిస్తామని గారడీలు చేసి మాయలు చేసి ఇది శక్తి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అవన్నీ గారడీలు, మోసాలు. ఏమండి, మన వాళ్ళే దెయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నారు, మన భక్తులైన వాళ్ళు, దేవుని సేవకులైన వాళ్ళు అనుకుంటే ఒక్కసారి నా మసీదుల దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు. మీకు తెలుసా? దర్గాల దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా పీర్లైన వాళ్ళు, ఏమండి ముల్లాలైన వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతుంటారు. మరి దేవుని శక్తా? చెప్పండి, అవి నిజమైన దెయ్యాలా? మరి హైందువుల దగ్గరికి వెళ్ళండి, బెత్తంతో కొట్టే బాబా, కాళ్ళతో తన్నే బాబా, ఏమండి రకరకాల బాబాలు మనకు కనబడుతున్నారు. అలు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఇందుకు ఏవి దెయ్యాలు? అక్కడ గిజగిజలాడుకు జుట్టు విరబూసుకుని నాలుగు బయట పెట్టుకుని మాట్లాడుతునే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులోనూ జుట్టు విరబూసుకుని నాలుగు బయట పెట్టి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి చోట కనబడుతున్నారు. ఇంతకీ ఏవి ఒరిజినల్ దెయ్యాలు, ఏవి డూప్లికేట్ దెయ్యాలు? అంటే దెయ్యాలు ఉన్నాయా లేవా? ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నాను క్లుప్తంగా. పెద్ద ప్రశ్న అడిగే టైం లేదు, ఎందుకంటే లాస్ట్లో వచ్చింది ఈ ప్రశ్న. దయ్యాలు ఉన్నాయి. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది వాడి కోసమే కదా. ఏదేం తోట నుంచి ఉన్నాడు వాడు. ఏదేం తోట ఏంటండి బాబు? లోకం పుట్టక ముందు నుంచే దేవుడి దగ్గరే వాడు దెయ్యంగా ఎప్పుడైతే యుద్ధం ప్రకటించాడో అప్పుడు స్టార్ట్ అయింది దెయ్యం, వాడి సైన్యం. లేవని మనం ఎందుకు అంటాం? ఇక్కడ తేడా ఏంటంటే దెయ్యాలు ఉన్నాయి, మనుష్యులను పట్టి పీడించే దెయ్యాలు ఆ రోజు నుంచి ఈ రోజు ఉన్నాయి. ఆ రోజు అపవాది ఏమండి ఏదేను తోటలోనికి వచ్చి ఎవరిని పాడు చేసింది? అవ్వమ్మను పాడు చేసింది. పాడు చేసినట్టు తప్పుగా అనుకోకండి, మనసు చేర్చింది అని అర్థం. అంటే డెవిల్, ఈవిల్ స్పిరిట్ పట్టింది ఆవిడికి. పట్టి ఏం చేసింది? తప్పు మార్గాన నడిపించింది, ఒక తప్పు చేసేటట్లుగా ప్రేరేపించింది. అది దెయ్యం. మీకు అర్థమవుతుందా? అంటే ఆ రోజు నుంచి కయ్యను చంపడం మొదలుకొని నేటి వరకు జరుగుతున్న ప్రతి దారుణం వెనక, బైబిల్కి భిన్నంగా జరిగే ప్రతి ప్రక్రియ వెనక ఈవిల్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఉంది.
ఏమండి, ఒకటి కత్తితో వెళ్ళి కసకమని ఎదుటి పొడి చేశారంటే ఊరకనే పొడి చేశారు, సరదాగా. సరదాగా ఎవడైనా ఎందుకు పొడుస్తాడు? కాదు, వాడికి ప్రేరేపణ కలిగింది. ప్రేరేపణ అంటే రే నీ కోపం వచ్చింది కదా, నేను తిట్టాడు కదా, నువ్వు ఎలా సాగిస్తున్నావు, చంపేవాడిని. అది దెయ్యం. అంటే దేవునికి భిన్నంగా ప్రవర్తింపచేసే ప్రతిదీ కూడా దయ్యపు ప్రేరేపణ. అంతేగాని జుట్టు విరబూసుకోవడాలు, చర్చిల్లో గెంతడాలు, ఏమండి కాలెత్తి జిమ్నాస్టిక్స్ చేస్తే అది పడిపోవడాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మాయలు. అక్కడ మనుష్యుల ద్వారా చేయబడుతున్న మ్యాజిక్లు, జిమ్మిక్లు అంటారు. ఇటు మ్యాజిక్ కూడా కాదండి, జిమ్మిక్. మ్యాజిక్ అయినా పాప నిజంగా చెప్తాడు, ఇది మాయా మంత్రం మోసంతోనే చెప్పేది, ఇదంతా కనికట్టు అని చెప్తాడు. వీడి కనికట్టు అని చెప్పడు, ఇది ప్రభు శక్తి అని చెప్తాడు. ఓకే, మరి బైబిల్లో జరిగాయి కదండి అని అంటారు చాలామంది. ఎస్, బైబిల్లో జరిగాయి. ఎప్పుడు, ఎందుకు, ఇదంతా వివరణ మనం ఆలోచిస్తే వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే, దేవుని కుమారుడు నిరూపించడానికి మాత్రమే ఫస్ట్ సెంచరీలో మాత్రమే జరిగాయి. ఎలా? మీరు అనుకున్నట్లుగా దెయ్యాలు పట్టడాలు, విలవిల్లాడించడాలు, మంటల్లోకి దోసేయడాలు, ఏమండి ఇవన్నీ ఉన్నాయి కదా. రోగాలు పేరట దెయ్యాలు ఆవహించడాలు, ఇవన్నీ యేసు ప్రభు కాలంలో జరిగాయి. అపోస్తుల కాలం వరకు ఉన్నాయి. అపోస్తుల అనంతరం వాక్యము పరిపూర్ణము చేయబడింది కనుక అప్పటి నుంచి దెయ్యాలన్నీ వదిలిపోలేదు. దెయ్యాలు ఇక్కడే ఉన్నాయి, ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలుగా మనుషులను పట్టి పీడించడానికి ఉన్నాయి. శరీరాన్ని పట్టడం మానేశాయి. అది ఈ తేడా మీరు గమనించాలి. ఏదో బైబిల్తో కొడితే పోవడం, చీపురు తిరగేసి కొడితే పారిపోవటం, ఇలాంటి ఆకతాయి పిల్ల దెయ్యాలు అని మనుషులు చెప్పుకుంటున్న ఈ గారడీ మోస సంబంధమైన దెయ్యాలు మనుష్యులకు ఇప్పుడు ఆవహించవు. అవన్నీ ఓవర్ యాక్టింగ్. వాళ్ళంతా హాలీవుడ్ నటులు. ఆడించేవాడు నటుడే, కిందన ఆడించేది కూడా మహానటీమణి. కనుక వీళ్ళు మాయలు మంత్రాలను చూసి మీరేదో మోసపోయి దేవుడు శక్తి కదండి, దీని ద్వారా ఏదో దేవుడు మహింపరచబడుతున్నాడు అంటే, అయితే దర్గాలకు వెళ్ళండి, అక్కడ కూడా అల్లా మహింపరచబడుతున్నాడు. అయితే ఒకసారి హిందూ దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ కూడా వాళ్ళు దేవుడు మహింపరచబడుతున్నారు. కనుక ప్రతిదీ శక్తి అనుకుంటారా? ఏదో దేవుడి పేడ జరిగిపోతుంది కాబట్టి మనం కాదంటే ఎలాగండి, బైబిల్లో జరిగే కదండి అని అంటే అన్నిటికీ ఒకటే మంత్రమా? చెప్పండి. ఏమంటే నాకు నడుము నొప్పి వస్తుందండి, పారాసెటమాల్ వేసుకో బాబు. ఏమంటే నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి, పారాసెటమాల్ వేసుకో బాబు అంటే అన్నిటికీ పారాసెటమాలా? కుదరదు. అన్నిటికీ ఒక వైద్యం కుదరదు. కనుక బైబిల్లో వీళ్ళు ఎలా దీన్ని వర్తింపజేస్తున్నారంటే, దేనికైనా బైబిల్ ఉంది కదండి. ఏమంటే వీళ్ళు తల ఒప్పుకొని తిరుగుతున్నారంటే, ముందు అంటే దెయ్యం కాదురా అది, ముందు వాడిని తీసుకొని వెళ్ళి సైకియాట్రిస్ట్కి చూపించు. వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు లేదా నటిస్తున్నాడు, రెండు. అయితే వాడికి పిచ్చి, 2 నటన. ఈ 2 తప్ప ఏ శక్తి లేదు. అదే విజయప్రసాద్ రెడ్డి చెప్పాడు. తప్పేంటి? TV9 వాళ్ళతో చెప్పాడు. అంటే నిజాన్ని ఒప్పుకోవటం వల్ల వాళ్ళ ఏదో దేవుడుని కించపరుస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు భావించడం లేదు, వాళ్ళ మూర్ఖత్వం. ఏమండి, మరి దీనికి టైం ఉంది అనేది మనం ఎలా చెప్పగలం? ఎస్, నేను ఒక మాట చెప్తాను. ఎలా అంటారా? యేసు ప్రభు వారు వచ్చారు, గెరాసేనుల దేశంలో దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ఆ పందుల్లోకి అన్నాడు. అప్పుడు పందులలోనికి వెళ్ళక ముందు యేసు ప్రభుని ఒక కోరిక కోరాయి. ఏమని? దెయ్యాలు ఏమని కోరుతున్నాయి? మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన అద్దరినున్న గదరేనీల దేశములోనికి వెళ్ళి దెయ్యములను పట్టిన 2 మనుష్యులు సమాధుల నుంచి బయలుదేరి ఎదురుగా వచ్చే సందర్భం అంతా తెలుసు. మమ్మల్ని పాతాళమునకు పంపవద్దు. 29 వారు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, మా పని చేసుకోవడానికి మేము వచ్చాం. కాలము రాక మునిపే అంటనే చూడు. కాలము రాక మునిపే. కాలం అంటే దెయ్యాలు మనుషులను పట్టి పీడించడానికి ఏముంది? టైం, వ్యవధి ఉంది, కాలం ఉంది. ఇది బైబిల్ బట్టి మనం చెప్పగలుగుతున్నాం. కనుక ఆ టైం వరకు ఉంటాయి. మనుషులు పడతాయి, పీడిస్తాయి, విలవిలలాడిస్తాయి. అది అపోస్తులుడైన పౌలు దగ్గర ఉంది, పేతురు దగ్గర ఉంది. 1వ శతాబ్దం వరకు ఈ అద్భుతాలు, సూచక్రియలు, దయ్యాలను వెళ్ళగొట్టే ప్రక్రియ అన్ని కూడా జరిగాయి. ఎందుకు జరిగాయి? టైం ఇవ్వబడింది వాటికి. మాకు ఇంకా టైం రాలేదు కదా, అప్పుడు ఎందుకు పంపించేస్తావు? మా పని ఇంకా ఉంది, దేవుడు మాకు టైం ఇచ్చాడు. కాలము రాకమునుపే మమ్మల్ని ఎందుకు బాధించడానికి పాతాళానికి పంపించేస్తారంటాం. అయ్యా పంపించొద్దు, మాకు టైం ఇవ్వబడింది అని అంత ధైర్యంగా యేసు ప్రభుతో చెప్తున్నది దెయ్యాలంటే వాటికి టైం ఉందనే కదండి. ఎంత టైము? టైం ఉందని ఒప్పుకోవాలి ఎవరైనా. ఎంత టైము? ఏ టైం అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం. ఈ అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ ఎందుకు జరిగాయి చూడండి. ఎందుకు జరిగాయి అని చెప్తున్నాడు. 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. ఏమండి? వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి, ప్రభువారికి సహకారుడై
వెనువెంట ఈ మాట జాగ్రత్త నోట్ చేసుకోండి. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యాన్ని స్థిరపరచడానికి ఇవన్నీ జరిగే మర్చిపోకండి. వాక్యము పరిపూర్ణంగా రాలేదు కనుక, వాక్యం పరిపూర్ణంగా కానంత వరకు భాషలున్నాయి, వాక్యం పరిపూర్ణం కానంత వరకు స్వస్థతలున్నాయి. ఎస్, జరిగాయి అవన్నీ. ఫస్ట్ సెంచరీ, ఇప్పుడు చెప్పకండి. అవి దయ్యాలు పట్టాయి మొదటి సెంచరీలో, ఇప్పుడు లేవవి. ఎప్పుడైతే కాలం పరిపూర్ణం అయిపోయిందో, సత్యం ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో, మరి వాక్యం స్థిరపరచబడినంత వరకు ఇవన్నీ జరిగాయి. చదవండి ఆ మాట. దేన్ని స్థిరపరచడానికి? వాక్యమును స్థిరపరచుచుండను. కన్ఫర్మ్, వాక్యాన్ని కన్ఫర్మ్ చేయడానికి. మరి వాక్యం ఎప్పుడు స్థిరపరచబడింది? ఏమండి, వాక్యం స్థిరపరచబడిందా? స్థిరపరచబడెను అని ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఏమన్నా చూడండి. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, కన్ఫర్మ్డ్. వాక్యం స్థిరపరచబడిందా? బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అంటున్నాను అంతే. వాక్యాన్ని స్థిరపరచడానికి ఇవన్నీ చేశాడు. స్లాబ్ నిలబడడానికి డెక్కింగ్ పెట్టారు. స్లాబ్ నిలబడిపోయింది. డెక్కింగ్ ఏం చేస్తారు? రిమూవ్, తీసేస్తారు. అలాగే వాక్యాన్ని స్థిరపరచడానికి, యేసు దేవుని కుమారుడు నిరూపించడానికి ఆ రోజు మొదటి శతాబ్దంలో సత్యవాక్యం సంపూర్ణమైనంత వరకు అవి జరిగాయి. సంపూర్ణం అయిపోయింది, స్థిరపరచబడిపోయింది అని బైబిల్ కన్ఫర్మ్ చేసింది. ఇంకెందుకు అవన్నీ? కనుక ఇప్పుడు మనుషులను ఎలా నమ్మించాలి? విశ్వాసం ఎలా కలగాలి? చూచటం వలన, వినుట వలన. వినుట వలన విశ్వాసం కలగాలన్నాడు. ఏమిటి? దెయ్యం పోతే నేను నమ్ముతాను. నువ్వు ఎందుకైనా దెయ్యాన్ని వెలగొడుతున్నావు? ఈ శక్తిని ప్రజలకు చూపించి ప్రభువుని నమ్మిద్దాం అనుకున్నావు. రాంగ్. అది తప్పుడు విశ్వాసము. సాక్ష్యం చెప్పమ్మా, నీకు జబ్బు పోయిందని. జబ్బు పోయిందని నేను చెప్తున్నానండి దేవుని ఎదుట. అమ్మయ్య, అయితే నిజంగా జబ్బు పోయిందా? ఇలాంటివన్నీ విని కలిగే విశ్వాసం సరి అయినది కాదు. దేని బట్టి కలగాలి? వినుట వలన విశ్వాసము కలిగితే, ఆ వినుట సాక్ష్యం వినుట వల్ల కాదు, దెయ్యం వెళ్ళగొట్టడు చూచటం వల్ల కాదు, అద్భుతాలు జరుగుట వల్ల కాదు. దేని వల్ల కలగాలి? క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట ఏంటా మాట? మరణ సమాధి పునరుద్ధానాలను గెలిచిన మహనీయుడు అని నువ్వు నమ్మాలి, ఏం చూడకపోయినా. అందుకే యేసుప్రభువు అన్నాడు, తోమా, నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడక నమ్మువారు ధన్యులు అన్నప్పుడు స్వస్థతలు జరిగిస్తున్నావు అని ప్రజలను నమ్మించడానికి. అంటే నువ్వు ధన్యతలో ఉంచాలనుకుంటున్నావు ప్రజల్ని? నో, అది ధన్యులు కారు. అలా స్వస్థతలు చూచి దెయ్యాలను వెళ్ళగొట్టడం చూచి నమ్మేవాళ్ళు ధన్యులు కారు. ఆయన ఇప్పుడు నమ్మించడానికి నీ దగ్గర 66 పుస్తకాలు బైబిల్ ఉంటుండగా మరలా లేని దెయ్యాన్ని తీసుకొచ్చి వెళ్ళగొడతామంటావిడి. టైం అయిపోయింది. అందుకే పౌలు అన్నాడు, భాషలేను నిలిచిపోను. భాషలు నిలిచిపోయి వాటికి కూడా టైం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అన్నాడు 1 కొరింథీ 13వ అధ్యాయంలోను. మొత్తం అదంతా చదవండి, అధ్యాయం అంతా చివరికి వెళ్ళేసరికి. పూర్ణమైనది వచ్చింది, వాక్యం వచ్చింది కనుక నమ్మించడానికి వాక్యం కావాలి. ఇవన్నీ ఎందుకు? కనుక ఇప్పుడు మీరు వీటిని నమ్మకండి. సరే, మనల్ని కిట్టన వాళ్ళు ఏదో తప్పుడు మాటలు మాట్లాడతారులేండి అని సహించండి. భరించలేక వాళ్ళు చేస్తున్న మాయలు గారడీలని బయట పెడుతున్నామని చెప్పి కల్మషంతో వాళ్ళు మాట్లాడతారు, నిందిస్తారు, తిడతారు. తిట్టనేవ్వండి. పరలోకంలో మనకు ఫలం. అబద్ధముగా మన మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం ధన్యులు. ఎందుకంటే పరలోకంలో మన ధనం అధికమవుతుంది, మన ప్రతిఫలం. కనుక వాటి కోసం మీరు బాధపడకండి నాన్న. ఇది సత్యం. అబద్ధాలను నమ్మి మోసపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే దట్ ఈస్ రాంగ్. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇప్పుడు దయ్యాలు, ఎలాంటి దయ్యాలు? గారడీ చేసే దయ్యాలు లేవు. ఇప్పుడు దయ్యాలు శరీరానికి పట్టవు. మరి ఎక్కడ పడతాయి? మెదడుకు పడతాయి. ఇస్కరియోతు వచ్చాడు, వాడికి దెయ్యం పట్టిందండి. ప్రభువా, ముద్దు పెడతాను. పెట్టరా? పెట్టు. నువ్వు ఆల్రెడీ 30 వెండి నాణాలకి కమిట్ అయిపోయావు నాకు తెలుసు. ఎందుకంటే దెయ్యం వాడిలో ఏం పుట్టించింది? ఆలోచన. అరే, డబ్బు వస్తుంది, యేసుప్రభు ఎక్కడ ఉంటే చెప్తా, అమ్మే 30 వెండి నాలుగు, తర్వాత నీ సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటుంది? ఉరికి తాడు, ఏమండి, ప్రాణం పోవటం, నడిమికి బద్దలైపోవడం, వాడి చావు. యోధా హృదయంలో ఏమనుంది చూడండి. ఈ మాట చదువు ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. ఇది ఒరిజినల్ డెవిల్ అంటే. అంతేగాని ఇస్కరియోతు పెట్టి నువ్వు గడగడలాడించలేదు వాడిని, నాలుగు బయటికి పెట్టించి. ఏమండి, అప్పుడు ఎవడు జీపులతో కొట్టలేదు, లేదంటే బైబిల్తో కొట్టలేదు ఎవడు. అలా కొట్టినా దెయ్యాలు పోవు. 13వ అధ్యాయం 2వ వచనం.
ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు మునుపు ఆలోచన పుట్టించి ఉండెను. దట్ ఈస్ ఈవిల్ స్పిరిట్. అదే డెవిల్. మీ తలంపులలోనికి వెళ్ళి మిమ్మల్ని మోసగించి దేవునికి విరోధంగా మార్చేది ఈ రోజున్న దెయ్యాల వ్యవస్థ. ఏమండి, శరీరానికి పట్టి విలవెల్లాడించిన వాళ్ళు దానికి ఏం ప్రయోజనం అండి? మీ శరీరానికి బట్టి మీ తల గోడ గుద్దిరెడ్డి చేసింది అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం? దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వీడిని నరకానికి పంపాలి అంటే ఏం చేయాలి? వీడి బ్రెయిన్ ఖరాబ్ చేయాలి, వీడి దేవునికి విరోధంగా మార్చాలి, దేవుడికి నచ్చని పని వీడితో చేయించాలి. అందుకే చావు, చంపేయి. ఇలాంటి సలహాలు ఇచ్చేవి ఈరోజు ఉన్న దెయ్యాలు. కనుక ఈరోజు దెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. అలాంటి దెయ్యాలు ఉన్నాయా? టీవీ నైన్లో చూపించే దెయ్యాలు ఉన్నాయా? అలాంటి దెయ్యాలు లేవు. ఓకేనా? అర్థమైందా? గాడ్ బ్లెస్. ప్రసంగి గారు ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాశారు: ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. ప్రసంగి 9:8. తెల్లని వస్త్రములు అనగా ఏంటి? తలకు నూనె అంటే హెయిర్ ఆయిల్. అన్నయ్య దయచేసి వివరించండి. అడుగుతున్నవారు నరసరావుపేట నుంచి లక్ష్మణరావు 21. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము అని పాత నిబంధన కాలంలో ప్రసంగి గారు చెబుతున్నారు. అంటే తెలుపు అనడానికి నేను చెప్పాను మొన్న, రంగులలోని ఆంతర్యం. ఎందుకు తెలుపు అంటే ఒక మనిషి పవిత్రంగా జీవించటానికి రంగులు తోడ్పడతాయి. అలాగే తెల్లని వస్త్రాలు ధరించమని కోరాడు అంటే మరకలు అంటించుకోకుండా మనిషి జాగ్రత్త పడతాడు. మీరు నల్ల రంగు బట్టలు వేసుకువెళ్ళారు అనుకోండి, నిర్లక్ష్యంగా ఉంటారు. అదే తెల్లని బట్టలు వేసుకుని వెళ్ళండి, కూర్చునే దగ్గర జాగ్రత్త తీసుకుంటారు, నిలబడిన దగ్గర జాగ్రత్త తీసుకుంటారు, ముట్టుకునే దగ్గర జాగ్రత్తగా తీసుకుంటారు. అంటే తెల్లని వస్త్రములు అనగానే టేక్ కేర్, జాగ్రత్త. ఏమంటే తెల్ల బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళు అయితే కూర్చునేటప్పుడు కూడా రుమాలు తీసి కిందన వేసుకొని కుర్చీలలో కూర్చునే సందర్భాలు మనం చూస్తుంటాం. ఎందుకంటే మరక అయిపోద్ది, త్వరగా డాగుపడేవి, త్వరగా మరకను కనిపించేటట్లుగా చూపించేవి. కాబట్టి అలాంటి విషయాలు జరగకుండా ఉండాలంటే తెలుపు అన్నది మంచిది. స్కూల్లో ఎందుకు తెల్లబట్టలు వేయిస్తారు? ఫ్రైడే రోజు, కొన్ని సందర్భాల్లో సాటర్డే రోజు, లేదంటే మంగళవారం, ఒక్కొక్క స్కూలు వాళ్ళ యొక్క పద్ధతిని బట్టి. అంటే పిల్లలకి నీట్నెస్, వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలి అన్నది ఇంటిలో కానీ బడిలో కానీ నేర్పించడం కోసమే ఆ వైట్ డ్రెస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్లస్ తెలుపును చూడగానే ఒకలాంటి ఆహ్లాదం, ప్రశాంతత, ఇవన్నీ మన మనసుకు సైకలాజికల్గా కలిగే భావనలు. కాబట్టి కొన్ని రంగులు చూడగానే మనిషి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో అనేది నేను ఆ పాఠంలో మీకు వివరించి చెప్పాను. కాబట్టి తెల్లని వస్త్రములు, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము అంటే అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్త పడతావు వైట్ డ్రెస్ వేసుకోవటం వల్ల. దానివల్ల నేను పవిత్రంగా కనబడాలి అనే భావన కూడా మీలో ఉంటుంది అనే భావంతో చెప్పారు. ఇక నీ తలకు నూనె తక్కువ చేయకము అంటే నూనె ఎందుకు రాస్తారు? ఏమంటే హెయిర్ ఆయిల్ అంటే అవును, తలకు నూనె, ఇంకంతగా అందులో ఆత్మీయ అర్థం ఏమీ లేదు. టోటల్గా బాడీ అంతటికి కూడా బ్రెయిన్ చాలా ప్రధానమైనది. టోటల్ కంట్రోల్ అంతా అక్కడే ఉంటుంది. గుండె కన్నా ప్రధానమైనది సుమా, చెప్పాను కదా. గుండె కన్నా బ్రెయినే చాలా ముఖ్యమైనది. గుండె జస్ట్ పంపింగ్ మిషన్ అంతే, కానీ మొత్తం బాడీ అంతటిని నడిపించేది తల, బ్రెయిన్. కనుక అక్కడ మెదడు కూల్గా ఉండాలి. ఒకటి, మానసికమైన ఒత్తిళ్ళు, టెన్షన్లు ఉండకుండా జీవించడానికి చూడాలి, మొదటిది. రెండు, ఆ బ్రెయిన్కి సంబంధించిన ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, నేను గతంలో కూడా చెప్పాను, ఒక్కొక్క అవయవానికి ఏ రకమైన మెడిసిన్ దేవుడు ప్రకృతిలో పెట్టాడు అనేది నేను పాఠంగా సండే లెసన్లో కూడా మాట్లాడాను. కనుక బ్రెయిన్కి సంబంధించిన ఫుడ్స్ ఏంటి? ఏమండి, ముఖ్యంగా వాల్నట్స్ ఉన్నాయనుకోండి, చాలా మంచిది. అది బ్రెయిన్ ఆకారంలోనే ఉంటుంది. వాల్నట్స్ మీరు చూసే ఉంటారు, మెదడులాగా ఉంటాయి. ఎందుకు మెదడాకారం పెట్టాడంటే అవి మెదడుకు మంచివని. అవి మెదడుకు మంచి పోషకాలను అందించేవి. ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి అందులో. దానివల్ల ఏంటంటే శరీరం అంతా కూడా బాగుండాలి అంటే బ్రెయిన్ బాగోవాలి. కనుక బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంచడానికి మన ఆహారం నియమాలు ఎంత అయితే ముఖ్యమో, తలకు నూనె కూడా అంత ముఖ్యం. ఎందుకంటే
ఆ తలను చల్లబరిచేవి. ఎప్పుడైనా చూడండి, మనిషికి ఓవర్ హీట్ చేసేటప్పుడు వెంటనే తల అంటుతారు. తలనొప్పి వచ్చినప్పుడు నూనె రాసుకుంటారు. చాలామందికి నూనె రాసుకోకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ కొంతమందికి ఉన్న హ్యాబిట్ ఏంటంటే, ఏమంటే అసలు 2 రోజులు అయింది నూనె రాయడం మానేసిన, అబ్బో తల విపరీతంగా నొప్పి పెడుతుందండి అంటారు. అంటే తలకు నూనె రాయటం వలన లోపలికి అది వెళ్ళి అదొక మసాజ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి, ఆయిల్తో, ఫ్లూయిడ్తో ఉంటుంది. బ్రెయిన్ చుట్టూ ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ ఉండడం వల్ల ఏంటంటే మెదడు ఎప్పుడు కూడా చల్లబడుతూ ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన ఆలోచనలు, మనిషికి రోగాలన్నిటికీ కారణం ఆలోచనలే. ప్రధానమైన రోగాలకి కారణం ముఖ్యమైన బ్రెయిన్లో నిరంతరాయంగా ఆలోచించే ఆలోచనలు. నిద్రపోకుండా ఆలోచిస్తుంటారు చాలామంది. నిద్రపోరండి, నిద్రపోవాలి ఖచ్చితంగా. ఇంచుమించు 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తప్పనిసరిగా రోజుకి 7 గంటలు, మినిమం 7 గంటలు తక్కువ లేకుండా నిద్రపోవాలి. చాలామంది ఇటువంటి నిర్లక్ష్యాలు వైఖరిని వ్యవహరిస్తుంటారు. పర్వాలేదులేండి, ఏముంది, బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు నాకు ఏమి ఇబ్బంది లేదు కదా. నిద్ర లేకుండా పనులు చేయటం, నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయటం, నిద్ర లేకుండా సొంత పనుల్లో ఉండటం, లేదు నిద్ర లేకుండా అతిగా ఆలోచించటం, ఇవన్నీ కూడా మీకు చాలా ప్రమాదకరమైనవిగా భవిష్యత్తులో మీకు ఉంటాయి. ఏ వైద్యుడినైనా మీరు సంప్రదించండి. ముఖ్యంగా ఏ సైకియాట్రిస్ట్నైనా అడగండి. ముందు సైకియాట్రిస్ట్ ఇచ్చే మందు నిద్ర మాత్రలు ఇస్తారు. అంటే చాలా తక్కువ డోసులో ఎందుకు మీకు ఆ స్లీపింగ్ పిల్స్ ఇస్తారంటే, నిద్రపోవాలి. మీరు మెలకువగా ఉండి ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనల వల్ల ఏమవుతుంది, మీ మెదడు డ్యామేజ్ అయిపోతుంది, బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతున్నాయి. దానివల్ల హార్ట్కి ఒత్తిడి పెరిగిపోతుంది. హార్ట్కి ఒత్తిడి పెరగటం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. దానివల్ల కొత్త కొత్త రోగాలు. చాలామందికి అతిగా ఆలోచించటం వలన వచ్చేదేనండి డయాబెటీస్. ఎక్కువ మంది అనుకుంటారు షుగర్ తినటం వల్ల వచ్చేస్తుందేమో అనుకుంటారండి. లేదు, డాక్టర్ని సంప్రదించండి. ఎండోక్రోనాలజిస్ట్ని ఎవరినైనా మీరు సంప్రదిస్తే వాళ్ళు చెప్పే విషయం ఏంటో తెలుసా, హై టెన్షన్ షుగర్ అంటారు. ఎక్కువగా ఆలోచించటం వలన కూడా చిన్న వయసులో కూడా షుగర్ ఎఫెక్ట్ అయిపోద్ది, డయాబెటీస్ ఎఫెక్ట్ అయిపోద్ది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేయటం మానేస్తుంది ఆ గ్రంథి. ఎందుకు ఇలా జరుగుతుంది, దేనికి ఇలా జరుగుతుంది? అలా జరగడానికి గల కారణం మనిషి యొక్క మెదడులోని ఆలోచనలు. అందుకే రెస్ట్. ఆలోచనలు వస్తాయి అనుకోండి, పక్కన పెట్టేయండి. ఈ ఆలోచనలు, దిక్కుమాల ఆలోచనలు ఎప్పుడు ఉండేవే. అదే నిద్రపోయారు అనుకోండి, కష్టాన్ని మర్చిపోతారు, సమస్యలు మర్చిపోతారు, ఒత్తిడులు మర్చిపోతారు, డబ్బులేమని మర్చిపోతారు. అవునా, నేను దుఃఖంలో దరిద్రుణ్ణి, కష్టం ఉంది, నా అప్పులు ఉన్నాయి. మీరు మెలకుగా ఉన్నాయి అనుకోండి, అప్పులన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. అందులో రాత్రిపూట ప్రశాంతంగా ఉంటుంది కదండి. రాత్రిపూట ప్రశాంతంగా మంచం మీద ఉండడం వల్ల ఏ డిస్టర్బెన్స్, పక్కన ఉదయం పూట ఎవరో మాట్లాడుతుంటారు, అది చూస్తుంటాం, ఇది చూస్తుంటాం, కాబట్టి మన మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది, వేరే వేరే విషయాల మీద వెళ్ళిపోతుంటుంది. కానీ రాత్రిపూట ఎవ్వరూ మనల్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా ఉండడం వల్ల ఏంటంటే, ఎక్కడ మన సమస్యలు, ముందు సమస్యల మీదకి వెళ్ళిపోద్దు మన ఆలోచన. అయ్యో ఇన్ని లక్షల అప్పు ఉంది, అయ్యో ఇన్ని సమస్యలు ఉన్నా, నాకు ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలి. నువ్వు చింతించటం వల్ల ఏం చేస్తావు? యేసుప్రభు అదే చెప్పాడు, మీరు చింతించటం వల్ల ఏమీ చేయలేరు, కనుక చింత మానేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. చింత అంటే బ్రెయిన్కి సంబంధించింది, ఆలోచనలు అని అర్థం. మీరు ఆలోచించకండి దేనికోసం, బట్ట కోసం ఆలోచించకండి, తిండి కోసం ఆలోచించకండి. యేసుప్రభు అదే కదండి చెప్పాడు. ఎంత మంచి చెప్పాడండి మాట. ఆయన ఒక పరమ వైద్యుడిగా ఈ సమాజానికి ఇచ్చిన మంచి సూక్తి ఏంటంటే, అయ్యా మీకోసం అనవసరంగా ఆలోచించకండి. ఏ రోజైనా పక్షులు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయా? ఏ రోజైనా అడవిలోని పులులు, మన ఇంటి ముందు తిరిగే కుక్కలు, మేకలు, ఆవులు స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినది లేదండి. ఎందుకంటే వాటికి ఏమి దుఃఖం, అప్పులు ఉన్నాయని దుఃఖం వాటికి లేదు, రాత్రికి ఏం తినాలని ఆలోచన వాటికి లేదు. ఏది తింటే ఏది దొరుకుతుంది తింటుంది, లేదంటే ఆకలితో పడుకుంటుంది, నష్టం ఏమీ లేదు. కనుక మనిషి ఏంటంటే ఎక్కువగా ఒత్తిళ్ల పాలైపోతుంటాడు, కావాలనే అధికమైన ఆలోచనలు. మీరు ఏం చేస్తారు? ఆలోచించి ఏం చేయగలరు? ఎక్కువ ఆలోచించడం వల్ల బ్రెయిన్ ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి, లేదా మీ చేత తప్పు చేయించే పరిస్థితులు కూడా ఉంటాయి. తప్పు అంటే ఎలాగ, ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి, ఎవడో కొంప ముంచేయి, లేదంటే ఏదో బ్యాంకును దోచేయి, ఏదో అన్యాయం చేసేయి. మనిషి అలాంటి సలహాలు ఇస్తుంటుందండి మెదడు. రాత్రిపూట మనకి చేసే ఉపదేశం చాలా చెడ్డ ఉపదేశం చేస్తుంటుంది చాలామంది బ్రెయిన్స్ వాళ్ళకి. అంటే ఒక తప్పు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది.
పర్లేదులే చెయ్యి, అడిగేవాడెవడు, చూసేవాడెవడు, ముందు నీ ఆపద తీరాలి కదా. కానీ తర్వాత దానివల్ల వచ్చే సమస్య, ఆపదలు అనేది మనిషి ఆలోచించడు. తర్వాత ఎన్నో సమస్యలు ఉంటాయి. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల ఎన్నో సమస్యలు, భావి రోజుల్లో వచ్చే సమస్యల గురించి మనిషి ఆలోచించడు. కనుక అందుకే వాక్యాన్ని మనసులో ఉంచుకోవాలి. మెదడులో దేవుని మాటలు ఉంచుకోవడం వల్ల మెదడుకి చాలా కూలెంట్గా పనిచేస్తాయి. ఇంజిన్లో కూలెంట్లు అంటారు. ఆడవాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ టెక్నికల్గా మగోళ్ళకి అర్థం అవుతుంటుంది. ఇంజిన్ వేడెక్కిపోతుంటుంది కదంటే లోన ఆ పిస్టన్స్ పని చేసినప్పుడు దానికి ఏం చేస్తారంటే కూలెంట్ ఆయిల్ పోస్తారు. దానివల్ల ఏంటంటే ఇంజిన్ ఎన్ని గంటలు తిరిగినా అది ఆ ఆయిల్ అనేది చల్లబరుస్తూ ఉంటుంది అన్నప్పుడు ఇంజిన్ వేడెక్కిపోకుండా, లేదా పొగలు వచ్చేస్తాయి, మంటలు వచ్చేస్తాయి ఇంజిన్ నుంచి. మరి బ్రెయిన్ కూడా విపరీతంగా ఆలోచించేస్తుంది అనుకోండి, దానికి ఏం కావాలి? కూలెంట్ కావాలి. కూలెంట్ అంటే వాక్యమే కూలెంట్ దానికి. చక్కగా ఈ మాటలు వినడం వల్ల, ఇటువంటి ఓదార్పు మాటలు మీరు వినడం వల్ల, అనవసరంగా ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకండి అని చెప్పటం వల్ల అప్పుడు మీ మనసు ఏమవుతుందో తెలుసా? అవును కదా, నా ప్రభువు ఉన్నాడు, నా చింత యావత్తు నేను ఆయన మీద వేస్తాను. అప్పులు తీర్చకపోతే తెల్లవారు వచ్చి నన్ను ఇంటి ముందు ఎవరు ఉరిదీయరుగా, తెల్లవారు వచ్చి నన్ను చంపేరుగా, పోనీ ఆకలితో ఉంటాను, ఉందాం, పస్తులు ఉందాం, లంకడం కూడా పరమ ఔషధమే అని అనుకొని మిమ్మల్ని మీరు ఓదార్చుకునే పరిస్థితి మీకు కలగాలి అంటే మీ మనస్సులో వాక్యం ఉండాలి. మనస్సులో వాక్యం ఉండాలి, నెత్తి మీద ఆయిల్ ఉండాలి. ఆయిల్ ఎందుకు? అది కూడా కూలెంట్ కింద పనిచేస్తుంది, చల్లబరుస్తుంది, మీ నెత్తినది చల్లగా ఉంటుంది. అందులో ఈ మధ్యన నవరత్న తైలాన్ని ఏవో వచ్చాయండి, అది రాస్తే అండి కళ్ళు మంటలు వచ్చేస్తుంటే ఆ ఇల్లు అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఏదో అమృతాంజన్ స్ప్రే కొట్టినట్టు ఉంటుంది. దానివల్ల మెదడు చాలా చల్లగా ఉంటుందన్న వాళ్ళ భావన. నేను ఎప్పుడు రాసుకోలేదండి, మరి నాకు తెలీదు. మరి దాన్ని రాసుకున్న వాళ్ళ భావం ఏంటో మరి వాళ్ళని అడిగితే చెప్పాలి. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అబ్బా నిజంగా ఈ నవరత్న ఆయిల్ రాసుకోవడం వల్ల అండి చాలా చల్లగా ఉంటుందండి మెదడు అంతానే. ఓకే, మెదడు చల్లగా ఉండడమే కాదు, నీ తలంపులు కూడా చల్లగా ఉండాలి. ఇప్పుడు ఎంత నవరత్న ఆయిల్ రాసుకొని రాత్రి పడుకున్నా నీకు దిక్కుమాల ఆలోచనలు వచ్చి అప్పుల కోసం, సమస్యల కోసం ఆలోచించావు అనుకో, ఆయిల్ నిన్నేం చేస్తుంది? తెల్లవారు లేచేసరికి నవరత్న ఆయిల్తోనే పోతావు నువ్వు కాటికి. కనుక అక్కడ ఉండవలసిన నవరత్న ఆయిల్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే వాక్యము. తైలం అంటాడు, నీ తైలముతో, వాక్యం అనే తైలముతో నన్ను అభిషేకించావు అంటాడు. కాబట్టి తలకు నూనె రాసుకోవటం మంచిది అనేదే ప్రసంగి గారు కదండి. అన్నిటిని అనుభవించాడు. ఆయన కేవలం స్త్రీలు మాత్రం అనుభవించిన వ్యక్తి కాదు, ప్రపంచాన్ని అనుభవించాడు ఆయన. సొలొమోన్ అనేసరికి ఇది 1000 మంది భార్యలు గుర్తొస్తారు కానీ సొలొమోను ప్రపంచాన్ని చదివాడు. కనుక అనుభవంతో చెప్పే మాటలు, ఎక్స్పీరియన్స్డ్ మనిషి, ఒక అనుభవజ్ఞుడు చెప్పే మాటలు ఈ సమాజం విని నేర్చుకోవాలి. కనుక ఆయన చెప్తున్నాడు, బాబు తలకు నూనె రాయండి రా, తక్కువ చేయకండి, తెల్లబట్టలు వేసుకోండి, కాస్త ప్రశాంతంగా ఉంటారు, ఆలోచనలు బాగుంటాయి. అది నాన్న, అది ఇక్కడ ప్రసంగి గారు 9వ అధ్యాయం 8వ వచనంలో చెబుతున్న మాటల్లోని ఆంతర్యం. కనుక తప్పనిసరిగా నూనె రాసుకోవడం అనేది మంచి అలవాటు, తప్పనిసరిగా అది చెయ్యండి అలవాటు ఉన్నవాళ్ళు. ఓకే, దట్ ఈస్ గుడ్.